కూతురు జీవనం ఏమవుతుంది, ఒక భర్త ఎట్లా బాధపడతాడు, ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా సింపుల్ గా వచ్చి మీడియా ముంగల మాట్లాడుకుంటూ ఏదో మాట్లాడితే నడుస్తుంది, నాకు అధిష్టానం మెచ్చుకుంటుందని మాట్లాడతాం. ఈ రోజు నీకు మంత్రి పదవి ఎట్లా వచ్చిందమ్మా అని దానిపైన మేము కామెంట్ చేయాలి. మరి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వచ్చింది? కాబట్టి ఇవన్నీ మాటలు మాట్లాడడం భావ్యం కాదు. మా సంస్కారం అది కాదు, కుసంస్కారం కాదు. మేము మా యొక్క నాయకులు ఈ మాటలు ఈ యొక్క పద్ధతులు నేర్పలేదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏం జరిగినా ఒకవేళ నీకు తెలిసి ఉన్నా అది నిజమైనా కూడా నువ్వు మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంగా అది చెప్పేది బయట విషయం ఏదైనా కానీ. ఈ రోజు కేటీఆర్ గారి పెద్ద మనిషిని పట్టుకొని సింపుల్ గా నాగార్జున గారికి ఫోన్ చేసి అడిగినంటే ఇది ఏమన్నా వాస్తవంగా దగ్గరకు ఉందండి ఈ యొక్క మాట తీరు? ఇటువంటి ఆరోపణలు చేసేది నువ్వు సాటి మహిళ నీకు ఇటువంటి ఆరోపణ చేసి ఏం ఉద్ధరిద్దాం అనుకున్నావు? ఒక మహిళలో కానీ నువ్వేం సమాధానం చెప్తావు అనుకున్నావు? నేను బడుగు బలైన వర్గాల మహిళలు, నాకు అన్యాయం జరిగింది, నా భర్త పైన దాడి జరిగింది, నేను బడుగు బలైన వర్గాలు ఉండే మహిళలను చెప్పుకుని నీవు ఒక సాటి మహిళని, కూతురు వయసున్న మహిళ పట్ల ఇటువంటి ఆరోపణలు చేసి వారి ప్రతిష్ట దిగజారిస్తే ఏమొస్తుంది నీకు? కాబట్టి ఇటువంటి పనులు బంద్ చేయాలి. ఖచ్చితంగా నువ్వు మంత్రి పదవికి అర్హత కాదు నీకు. ఇమ్మీడియట్ గా మంత్రి పదవికి రాజీనామా చేయాలి. తప్పకుండా రాజకీయాలు బడ్జెట్ ఇంట్లో నీ సంసారం కరెక్ట్ చూసుకోవాలి. నీ వరంగల్లో నీకేం మాట్లాడుతావు రాజకీయ పద్ధతులు అవన్నీ చూసుకో. ఒక్కసారి నువ్వు సరిదిద్దుకోవాలి. అవన్నీ వదిలిపెట్టేసి మంత్రి పైన వాడు కేటీఆర్ గారు ఆరోపణ చేసినావు. ఏం చేయాలి నువ్వు రాజకీయ ఆలోచన ఉంటే? అంటే మీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు, మేము చేస్తాం అభివృద్ధి, ఈ మాటలు మాట్లాడాలి. అంతే తప్పితే తెలంగాణకి నేను కూడా పోరాడని చెప్పుకోను. ఇంకేమైనా చేసినా చెప్పుకో. కేటీఆర్ గారి కన్నా కేసీఆర్ గారి కన్నా నేనే ఉన్నతవంతురాల్ని, నేనే చాలా గొప్ప వ్యక్తిని, నేను మంచి చేసినా చెప్పుకుంటే బాగుంటది. కానీ అవతల వ్యక్తిని కించపరిచే విధంగా ఆరోపణ చేసి నువ్వు రాజకీయంగా ఏదో బాగుందామని చూసామని తీవ్రంగా ఖండిస్తాను. ఖచ్చితంగా యావత్ తెలంగాణ మహిళా లోకం తీవ్రంగా ఖండిస్తుంది. ఇటువంటి ఆరోపణ చేసి మహిళలు ఎవరైనా మహిళలే కదా రామ్మోహన్ గారు, మహిళలు ఎవరైనా మహిళలే కదా. ఇదే మహిళల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పెట్టిన ఈ బస్సు ఏదైతే మహిళలకు ఫ్రీగా ఉందో దాని గురించి మరి కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు కూడా ఏమంటారు? మీరు ఒక బిఆర్ఎస్ కార్యకర్తగా మాట్లాడద్దు దయచేసి. రామ్మోహన్ గారు ఒకసారి వినండి దయచేసి. మీరు ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్ గా మాట్లాడండి. ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడద్దు. ఎవరు మాట్లాడినా తప్పని చెప్పాలి కదా. ఏ రకంగా డాన్స్ వేసుకుంటూ ఉంటారని మరి అంటారా? అనొచ్చా? మాట్లాడే ముందు చెప్పాను, ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడినా తప్పని చెప్పడం జరిగింది. కానీ ఇంత వ్యక్తిగత ప్రతిష్ట దిగజార్చే విధంగా, ఒకరి వ్యక్తిగత క్యారెక్టరైజేషన్ ను డిమాండ్ చేసే విధంగా మాట్లాడడం అనేది పొరపాటు. కామన్ గా ఒక్కోసారి నోరు జారి ఏమైనా చేస్తారని మాట్లాడవచ్చు, ఇంకేమైనా మాట్లాడవచ్చు. కానీ ఇట్లా పూర్తిగా వ్యక్తిగత ప్రతిష్టను భంగం కలిగించే విధంగా వారు ఎంత మనస్తాపం గురటండి ఈ రోజు. అంటే మీరు అడగడము, మీరు చెప్పడం ఇంత నిజమైన వాస్తవమేనది. ఇటువంటి ఆరోపణ చేసి చట్టపరంగా చర్య తీసుకోవాల్సిన అవసరం దీనిపైన ఖచ్చితంగా మీడియా మిత్రులు గమనించాలి. ఇటువంటి వారిని బహిష్కరించాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవంగా. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు ఫోన్ ద్వారా అందుబాటులో, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, గత 2 రోజుల నుంచి జరుగుతున్న విషయం మీకు తెలుసు. మరి మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు, సమంత హీరోయిన్ యాక్ట్రెస్ సమంతను ఉద్దేశించి మాట్లాడిన మాటలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈరోజు టాలీవుడ్ మొత్తం కూడా ఒక్కొక్కళ్ళు ట్వీట్లు చేస్తూ టాలీవుడ్ మొత్తం కథలు తొక్కింది అనుకోవాలి. ఆ టాలీవుడ్లో కూడా ఐకమత్యం ఉందంటారా మీరు? సార్, టాలీవుడ్ లో ఒక కదలిక గానీ, వాళ్ళ ట్వీట్లు గానీ, యోధాని యోధులు ఇస్తున్న దాని గురించి లాస్ట్ లో చర్చిద్దాం. వాళ్ళు ఒక సెక్షన్ కి అన్యాయం జరుగుతుంటే స్పందించడం, మరో సెక్షన్ కి అన్యాయం జరుగుతుంటే మౌనం వహించడం, దాన్ని చేతకానితనం అంటారా లేకపోతే వివక్షత అంటారా అనేది లాస్ట్ లో చర్చిద్దాం సార్. ఇక ఇప్పుడు ఇంకొక పాయింట్, టిఆర్ఎస్ మహిళలకు అన్యాయం జరిగిపోతుంది అంటున్నారు కదా. వీళ్ళు నిజంగా సమంతకి అన్యాయం జరిగింది లేదా సినిమా హీరోలకు అన్యాయం జరిగింది అనేది కాదు. వీళ్ళ కన్నీరు ఏంటంటే వాళ్ళ నాయకుడు కేటీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి దాన్ని తిప్పు కొట్టడం కోసం మహిళలు వాడుకుంటున్నారు. కానీ వీళ్ళ పాడి కౌశిక్ రెడ్డి గారు విమర్శించేటప్పుడు, కేటీఆర్ గారు విమర్శించేటప్పుడు వీళ్ళ నాయకుడు కేసీఆర్ గారు ఒక్కొక్కరిని ఎట్లా తిడతాడో, ఆంధ్ర వాళ్ళు అయితే మరొకొకరిని అయితేనే వీళ్ళ తిట్లుగా అప్పుడు గుర్తు రాలేదా? వీళ్ళ కేటీఆర్ గారిని విమర్శ చేసేటప్పటికి మహిళలు ఈ అభిమానము, ఆత్మాభిమానము, ప్రెస్టేజ్ లేని గుర్తొచ్చినాయా? ఇక కొండా సురేఖ గారి విషయానికి వస్తే మొదటి నుంచి కూడా ఆమె నోటి దూషితానే ఎక్కువ. ఆమె ప్రజారాజ్యం టైంలో ప్రజారాజ్య చిరంజీవి గారిని కానీ ప్రజారాజ్యాన్ని విమర్శించడం కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి యొక్క అండ చూసుకుని కాంగ్రెస్ పార్టీ తమకు రాజకీయ భిక్ష పెట్టినా లేదా పదవి కల్పించిన కాంగ్రెస్ పార్టీ మీద చేసిన విమర్శలు కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో పార్టీ ఎత్తేసిన తర్వాత ఆమె ఏం చేయాలో అర్థం కాక ఇదే టీఆర్ఎస్ లో జాయిన్ అయింది. అదే కేసీఆర్ కింద పనిచేసింది, అదే కేటీఆర్ కింద పనిచేసింది. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి మళ్ళీ అదే కేటీఆర్ మీద విమర్శలు చేయడం, ఇదంతా కూడా మంచి అవకాశవాదం లేదా కొండా సురేఖ గారు నోటు దూర్చుతాను అనుకోవాలి. ఖచ్చితంగా
ఇప్పుడు కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్, సినిమా వాళ్ళు, హీరోయిన్లు, సినిమా వాళ్ళు కూడా ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపణలు వచ్చినాయి. అది ఎవరెవరు చేశారు, సమంత గారు ఫోన్ ట్యాప్ చేశారా, నాది చేశారా, మీరు చేశారా అన్నది అధికారులు ఉన్న వాళ్ళు బయట పెట్టాలి. ఎవడో గేదెలు కాసుకునేవాడు ఏదో కేటీఆర్ గారు పలానా అమ్మాయితో పడుకున్నాడట, లేదా పలానా అక్షరాస్యం పలానా వాళ్ళతో తిరిగేయడానికి గేదెలు కాసుకున్నాడు మాట్లాడినట్టుగా ఒక రాష్ట్ర మంత్రి పదవిలో ఉన్న ఒక వ్యక్తి, అది మహిళని పురుషుడు ఎవరైనా ఒకటే, మహిళ అని చెప్పక్కర్లా, ఒక నిరాధారమైన ఆరోపణలు చేయడం ముమ్మాటికి తప్పు. వీళ్ళని శిక్షించే విధంగా వ్యవస్థలు ఉండాలి. ఆ వ్యవస్థల్లో అది లేదు కాబట్టి అందరూ రెచ్చిపోవడం. ఎవడో గేదెలు మాట్లాడుకున్నట్టుగా సురేఖ గారు మాట్లాడడం తప్పు. అయితే ఇక్కడ ప్రతిస్పందించడం, ఇప్పుడు ఆమె చేసిన తప్పుకి నోటు దురుస్తానికి ఇవాళ కేటీఆర్ గారు ఏదో నిజాయితీ పరుడి కింద ఫిల్మా ఫ్యాటర్నిటీ గాని సమాజం అంతా స్పందించాల్సిన అవసరం వచ్చిందంటే కొండా సురేఖ గారి అవివేకం, కాంగ్రెస్ పార్టీ యొక్క అవివేకం. కేటీఆర్ గారు చేశారా లేదా అనేది ప్రభుత్వ అధికారంలో ఉన్న పార్టీ బయట పెట్టాలి. పెట్టలేకపోవడం చేతకాడుతాను. ఇక ఫిలిం ఫ్యాటర్నిటీ నాగార్జున గారు కానీ ఆయన కోర్టుకెళ్ళి హక్కు ఉంది, కోర్టుకెళ్ళినట్టు కనిపిస్తుంది, ఖచ్చితంగా హక్కు ఉంది, నిజాలు బయటపడతాయి. అయితే తారక రత్న గారు స్పందించారు. తారక రత్న గారు అంటే సమంత గారు జరిగిన ముమ్మాటికి తప్పది. ఒక వ్యక్తిని పేరు పెట్టి ఆమె భర్త మాంగారు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి పడుకోమన్నారంటే ఎంత దౌర్భాగ్యం అండి. ఒక నిజమైతే మాత్రం నిజంగా చెప్తారు సార్ బయట. ఆ కుటుంబాలు ఏమైనా తల్ల ఎత్తుకుంటాయా? పద్ధత అసలు తప్పు. అది ముమ్మాటికి సమంత గారికి అన్యాయం జరిగింది, నాగార్జున గారి కుటుంబాన్ని నిధులు పెట్టడం కూడా తప్పే, నేను కాదని అంటోలే. అయితే కొండా సురేఖ గారు విమర్శలు చేసేటప్పుడే ఫిల్మీ ఫ్యాటర్నిటీ ఎందుకు తిరగబడుతుంది? సినిమా ఇండస్ట్రీ మీద జగన్మోహన్ రెడ్డి విపరీతమైన దాడి చేసి